హాయ్ ఎవరీవన్, అంజు విజన్ కు స్వాగతం. ప్రస్తుతం నేను ఫిబ్రవరి సంతలో ఉన్నాను. సంతలో కోళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకా కోళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన యజమానులు అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ కోళ్ళు మీవేనా? అన్నా మీవేనా కోళ్ళు? నావేనా? ఈ పుంజుకి ఎంత, ఈ పెట్టకి ఎంత? పుంజు 6,000 చెప్పినా, పెట్టే 4,000 చెప్పిన. 4,000. మన బేరం వచ్చిందే? ఆ? బేరం వచ్చిందే? రాలేదని ఇంకా రాలేదా? నా పుంజు అయితే 4,000కి అడిగిపోయారు. పెట్ట అయితే 2,500కి అట్లా అడిగిపోయారు. అదే అదే నువ్వు అనుకున్న రేట్ కంటే కొంచెం తక్కువనే అడిగినాను. ఏం పేరు అన్న? నా పేరు రోహిత్ అన్న. ఎవరు? కర్నూలు. కర్నూలు. కర్నూలు నుంచి వచ్చిండ్రా ఫైబర్కి? మామూలుగా ఈ పుంజు అంటే కోడి పందానికే లేక బ్రీడింగ్ కి ఇంకా కోడి పందానికి ఆహా. రెండు రెండు use యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఎన్ని కిలోలు ఉంది ఈ కోడి? ఇది 3.5 కిలోలు ఉంది. అది పెట్ట పెట్ట కూడా సేమ్ 3.5 కిలోలు. 3.5 కిలోలు ఉంటుంది. కానీ సైజు కొంచెం పుంజు ఎక్కువ అనిపిస్తుంది కదా. ఈ సంక్రాంతి పండుగ ఉంది కదా, అందుకే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీని బట్టి రేట్ ఎక్కువ అదే ఉన్నాయి. అదే 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 కరెక్ట్ కరెక్ట్. అంటే బ్రీడింగ్ కు తర్వాత బ్రీడింగ్ కి సపరేట్ ఉంటాయి, ప్లస్ పందానికి ఉంటాయి. కానీ పందానికి కొన్ని కోళ్ళు బ్రీడింగ్ వస్తాయి, పందానికి కూడా. రెండింటికి రైట్ రైట్. ఇంకేమన్నా ఉన్నాయా ఇవి? ఈ రెండింటిని తీసుకొచ్చిందా మీరు? ఫామ్ గిట్లా ఉంది? ఫామ్ లేదు, ఇంటి దగ్గరే చల్లగా పెంచుకుంటుంటారు. అరే ఇవి రెండు ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా రెండు అమ్మేసిండవి? అవి ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి. అరే వేరే దగ్గర ఉన్నాయా? వేరే దగ్గర. రైట్, మంచిది. ఓకే అన్న, ఈ పుంజు ఎవరిదేనా? మీదేనా? ఎంత ఎంత పుంజుకు? 2,000 రూపాయలు. ఏమన్నా బేరం వచ్చిందే? తర్వాత విధమచ్చి ఇది నీ పుంజుకి ఎంత? 2,000. దానికి దీనికి 2,000. అది అతల దానికి 3,000. అది కూడా నీదేనా? అంటే కోళ్ళ వ్యాపారం చేస్తావు ఎట్లా? రైట్ రైట్. ప్రతి సంతకు వస్తావు కదా? నేను ఈయన కూడా 2 సార్లు చూసిన ఈ పినమంచిని కూడా. ఏం పేరు? రేక్షావళి. ఎవరు? కుందుర్తి. వెల్దుర్తి. అక్క అంత దూరం నుంచి వచ్చినావు? ప్రతి వారం వస్తావు కదా? అంటే ఇది ఓన్లీ ఇప్పుడు కోళ్ళ వ్యాపారం చేయనికనే అన్ని సాగనికపోతే కొల్లలో అవి అన్ని సేల్ పద్ధతికి పిల్లలు తినిగా ఇళ్ళ వాళ్ళు తీసుకోపోతారు. అన్ని సాగే వాళ్ళు తీసుకోపోతారు, కోసుకో తినే వాళ్ళు తీసుకోపోతారు, అన్ని తీసుకోపోతారు. రైట్. బ్రీడింగ్ తీసుకు పిల్లలు కానీ ఎవరు కావాలంటే ఎంతనా పుంజు? పుంజుకి ఎంత? పుంజుకు రేట్ ఎట్లా? बेचना नहीं है, कितने रेट? कितने रेट? कास्ट खरीदा खरीद 6,000. 6,000. ओहो, आप कहाँ से है? महाराष्ट्र महाराष्ट्र से. ये मुर्गी को कितने? 2,000. అన్న, ఈ పుంజు మీదేనా? మంచి పుంజు నీదేనా? ఎంత రేటు? 4,000. బేరం వచ్చింది? బేరం వచ్చిందా? రాలేదు. ఇది నేనే. ఎంత రేటు? 5,000. అంటే ఇది కాకిడేగా అయినందుకు అట్లా చెప్తున్నా రేటు? అందుకే రేట్ ఎక్కువ చెప్పినావు. అన్నా, రేట్ ఎట్లా పుంజు? 5,000. ఏమన్నా రేట్ వచ్చిందా? బేరం?
ఇంతనా రేటు 8,000. ఏమన్ని ఫోటోలు తీస్తారు ఇది యూట్యూబ్ గురించి, యూట్యూబ్ గురించి ఛానల్. 8,000 పుంజేది 8,000. ఏందా పందానికి కూడా ఎట్లా ఎన్ని కిలోలు ఉంటది అది? 3 కిలోల 700 ఉంది. 3 కిలోలు 700 ఉంది. 8,000. ఆ పెట్టకు 4,000 4,000. 4 కిలో పైన ఉంది తూకం ఇది. 4 కిలోల పైన ఉంది. అదే పెద్ద చెక్కలు కదా అవి. అంటే ఇవన్నీ మొత్తం నువ్వు ఇది ఇంకా వ్యాపారం మీదే కదా ఇది? మళ్ళా వేరేనా? ఆహాహా. ఈ నల్ల కోళ్ళు స్పెషల్ గా పెట్టిన కోళ్ళు నల్లగా ఉన్నాయి ఇవి. ఇదేనా? చెప్పు ఇక్కడ పెద్ద మనిషి ఏ సిగ్గుపడకు ఇక్కడ. సరే 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 సరే. అమ్మాయి కోడికి ఎట్లా అమ్మా రేటు? ఎట్లా రేటు? 2,500. 38. 3,200. తక్కువ చెప్తావు రేటు. బేరం వచ్చిందా అమ్మా? బేరం గిట్ల వచ్చింది? 35కి వచ్చింది. ఇది ఈ కోడి ఎవరిదమ్మా? ఇది కూడా దానికి ఎంత? 3,600. అన్నా ఎంత అన్నా పెట్ట? ఇది 6,500. 6,500. ఇది ఎట్లా కొంచెం 45. 4,500. ఏం పేరు అన్న? ఎవరు? ఏంటికి పందానికే లేకపోతే పందానికైనా ఓకే, కోళ్ళ మీదకైనా ఓకే అట్లానే తీసుకున్నారు. ఇది 6,000. ఈ సంతల కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో వీడియో ద్వారా చూడండి ఫ్రెండ్స్. చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది కదా. కోళ్ళకు ధరలు కూడా రెక్కలొచ్చినట్లున్నాయి, మండుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న సంతల కంటే ఈ సంతలో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూసిన కోళ్ళే. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.